హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేఎస్ అండి. ఈరోజు ద బిగ్ మార్కెట్ పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. ప్రతి బుధవారం ఇక్కడ తెల్లవారుతో 5 గంటలకైతే ఆవులు మార్కెట్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఆవులు, పెద్ద సైజు ఆవులు కానించి వాటిలు కానీ, తరుపు దూడలు కానీ, ఒంగోలు జాతీయులు కానీ అన్ని రకాల ఎంటైర్ ఆవులకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది. సో ఎవరైనా రావాలనుకునే వాళ్ళు బుధవారం తెల్లవారుతో 5 గంటలకైతే రావచ్చు అనమాట. సో మీరు రావాలనేటువంటి వాళ్ళు మన ఛానల్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే ఉంటుంది. మీరైతే మన ఛానల్ విజిట్ చేయడానికి తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏ ఆవులు ఉన్నాయి, ఏం ధరలో ఉన్నాయనేసి మంచి క్వాలిటీ ఆవులు అయితే ఈ వీడియోలో చూపించుకోవడం. ఏ ధరలో ఉండేది మనం అయితే కనుక్కున్నాం. మీ దగ్గర ఏదైనా ఆవులు ఉన్నా, డైరీ ఫార్మ్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా మన ఛానల్ అయితే విజిట్ చేస్తే మన ఛానల్లో వీడియో ప్రమోషన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దానివల్ల పబ్లిసిటీ పెరిగి మీరు ఇంటికాడ అమ్ముకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది కూడా. సో మన ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఓకే, ఇప్పుడైతే ఆవులు చూద్దాం. హాయ్ బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్. చూడొచ్చు, మనకు వచ్చి నిన్న డైరీ ఫామ్ విజిట్ చేసి మనైతే తీయడం జరిగింది అనమాట. అబ్బాస్ అండ్ సాదిక్ డైరీ ఫామ్. సో వాళ్ళ దగ్గర అయితే నేను ఒక 20 ఆవుల దాకా వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఆ డైరీ ఫామ్ నుంచి ఎన్ని ఆవులు వచ్చాయి, ఇక్కడికి మార్కెట్లోకి ఎన్ని వచ్చాయి, ఏమి అనేసి మనకు క్లియర్ కనుకున్నాం. నాకు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మార్కెట్కి? 12 వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ 3 ఉన్నాయి. 12 వస్తే ఒక 8 ఆవులు 9 ఆవులు అమ్మేసినారు. మిగతా 3 ఆవులు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మంచి క్వాలిటీ ఆవు ఉన్నట్టు ఉన్నది. ఏం చేత ఆవు ఇది? హెచ్ఎఫ్ క్రాస్. ఎన్నో అయితే ఆవు ఇది? రెండో ఈత 6 బోళ్ళ మీద అయితే ఉంది. ఇప్పుడు దగ్గరలో వినబోతుంది. సూలా ఈనిందా? 10 రోజులు ఈనుతుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు, హెచ్ఎఫ్ క్రాస్ అండి. 10 రోజుల్లో వినబోతుందంట. మంచి క్వాలిటీ ఆవు అయితే ఉన్నది. ఎన్ని పాలు ఉండొచ్చు? 13 లీటర్లు పూటకే. 13 లీటర్లు అయితే పూట చెప్తానండి. అంటే పర్ డే 26 లీటర్స్ అయితే పర్ డేగా చెప్తాను. 13 లీటర్స్ అయితే పూటకి అయితే చెప్తాను. ధర ఏం చెప్పారు సార్? 95,000, 95,000 రూపీస్ అయితే చెప్తాను. సో ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎంత తగ్గచ్చు? ఒక 6-7 వేలు తగ్గచ్చు. ఫ్రెండ్స్ చూసాను 95 అయితే చెప్తాను అనమాట. ఒక 6-7 వేలు తగ్గే అవకాశం అయితే ఉంది అనమాట. అప్పుడు 85 నుంచి 90 మధ్యలో అయితే రావచ్చు అనమాట. ఒకసారి నెంబర్ చెప్పండి కదా, మీ నెంబర్. 63040081166. ఈ నెంబర్ అయితే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే బ్రదర్ ఫామ్ అయితే డైరీ ఫామ్ విజిట్ చేయడం జరిగింది నిన్న. దాంట్లో కూడా అయితే మనకు అన్ని నెంబర్లు అయితే వీళ్ళ నెంబర్ 2 ఆల్టర్నేట్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి, మార్కెట్ యార్డ్కి ఎదురుగానే అయితే అన్న డైరీ ఫామ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని అయితే విజిట్ చేయొచ్చు. సో దాని తర్వాత అవి చూద్దాము. ఇక్కడైతే 2 ఆవులు అయితే ఉన్నాయి. ఇవి హోలిస్టనా లేదంటే హెచ్ఎఫ్ అనేది మనకు అనుకుందాం. ఆయన హోలిస్టన్ చేత ఇది హెచ్ఎఫ్, హోలిస్టన్ పక్కా హోలిస్టన్, ప్యూర్ హోలిస్టన్ అనమాట. ఇది ఎన్నో అవుతా అనేది? రెండో అవుతా. ఇప్పుడు సూటిదా ఈనిండదా? ఎన్ని రోజులు ఏనబోద్ది? 15 రోజులు ఏనబోతుంది. ఫ్రెండ్స్ చూస్తే రెండో అయితే హోలిస్టన్ సూటిది అనమాట. 15 రోజుల్లో ఏనబోతుందని చెప్తున్నాడు. ఒకసారి ఆవైతే నెటివ్ చూడండి. ధర అడుగుతుంది. ఎంత చెప్తాను? 86 వేలు చెప్తున్నాడు. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తొలిసూరికి 9 వచ్చింది. అంటే 1 లీటర్ పెరగచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 9 లీటర్ ఫస్ట్ ఈతలో పిండింది అనమాట. రెండో ఈత అయితే ఇంకొక లీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేసి అనమాట అని చెప్తున్నాడు. సో మనకు పూటకి 9-10 అనుకున్నప్పుడు రోజు మీద వచ్చి 18 నుంచి 20 అయితే వస్తాయన్నమాట. సో చూసుకోవచ్చు. రెండో అయితే ధర ఏం చెప్పారన్నా? 86 వేలు. ఎంతకు రావచ్చు? తగ్గచ్చు. ఎంత తగ్గచ్చు? ఒక 5 వేలు తగ్గచ్చు. ఫ్రెండ్స్ చూస్తే 85-86 వేలు అయితే దీని అయితే చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఒక 5-6 వేలు అయితే బార్గింగ్ అయితే ఉంటుందని చెప్తున్నాడు. సో 79-78 ఆ విధంగా మీరు మాట్లాడదాం అంటే ఒక 1,500 రూపాయలు ఇటు అటు అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు అనమాట ఈ ఆవుని. తర్వాత చూద్దాం, ఈ ఆవుని చూద్దాం. ఫ్రెండ్స్ చూద్దాం. ఇది కూడా హోలిస్టన్ అయినా కదా? ఇది కూడా హోలిస్టన్ చేద్దామండి. చూసుకోవచ్చు. ఇది ఎన్నో అవుతావా? ఇది రెండో అవుతా. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది కూడా రెండో అవుతా చెప్తున్నారు. హోలిస్టన్ చేతండి. ఇదైతే మంచి సైజులో అయితే ఉన్నాయి ఆవులు కూడా. ఎన్ని అయితే? రెండో అయితే కాబట్టి పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 8-9. ఫ్రెండ్స్ చూస్తే 9-10 పిండిందని చెప్తున్నారు. ఇంకొక లీటర్ మీ మెయింటెనెన్స్ బట్టి ఇంకో లీటర్ అయితే పెరిగేదానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. సో ధర అని చెప్పారన్న దీన్ని 90 వేలు చెప్తారు. 90,000 రూపీస్ అయితే తినేది చెప్తానండి. చూసుకోవచ్చు. 90 వేల రూపాయలు చెప్తున్నాడు. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. అంటే పర్ డే 20 లీటర్స్ పర్ డేగా చెప్తాడు. 20 లీటర్లు పర్ డేగా చెప్తాడు. మీ మెయింటెనెన్స్ బట్టి 1 లీటర్ 2 లీటర్ పెరగచ్చు, లేదంటే 1 లీటర్ 2 లీటర్ తగ్గచ్చు అనమాట. సో 18 లీటర్ల వరకు అయితే గ్యారెంటీ అయితే ఉంటుంది. సో 90 వేలు అయితే 90,000 చెప్తున్నాను. కానీ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఒక 6-7 వేలు మీరు మాట్లాడదాం బట్టి కొంచెం అయితే తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఉన్న నెంబర్ అయితే ఒకసారి ఇస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. నెంబర్ చెప్పండి. 949191605122.
ఫ్రెండ్స్ చూస్తే అన్న నెంబర్ అయితే వీడియోలో ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ జెన్యూన్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్ చూద్దాం. 2 బళ్ళ మీద అయితే ఉండాలని చెప్తున్నాడు. 89,000 రూపీస్ అయితే దీని అయితే చెప్తున్నాండి. 89,000 రూపాయలు చెప్తున్నాడు. 2 బుల్లు ఒక ఈత ఎనిమిదా 2 తొలిత ఎన్ని పాలు రావచ్చా? ఓకే ఫ్రెండ్స్ చూస్తే 89,000 చెప్తానండి. తొలిచూరావు పాలు అయితే ఎస్టిమేటెడ్ అయితే చెప్పలేమని చెప్తున్నాను అనమాట. సో చూసుకోవచ్చు దీన్ని అయితే ఒక 8 లీటర్లు ఆ విధంగా రావచ్చునా ఒక అంచనాకి తొలిత. ఓకే ఫ్రెండ్స్ చూస్తే తొలిత చెప్తున్నాడు. ఒక అంచనాకి ఎస్టిమేటెడ్ గా మనం ఒక 7-8 లీటర్లు మనకైతే ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7-8 లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 2 బళ్ళ మీద అయితే ఉండాలని చెప్తున్నాడు. ఓకే ఓకే ఇప్పుడు సూలు ఎన్ని నెలల సూలు 20 రోజులు ఇంతుంది. ఓకే 20 రోజులు అయితే ఇంతుంది చెప్తాను అనమాట. సో సూలుగా చెప్తున్నాడు. మనకు ఒక ఎస్టిమేటెడ్ ఒక రోజుకి వచ్చి 15 ఆ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూద్దాం ఇదైతే ఒక ఆవు అయితే ఉంది. మీడియం సైజ్ ఆవు అండి. ఇదేమన్నా ఆవునా? ఇది హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ క్రాస్. ఓకే ఎన్నో అవుతావు? ఇదే 2 అవుతావు. ఇప్పుడు సూల ఈనింటిదా సూటి ఎన్ని రోజులు ఎనబోద్ది? 4-5 రోజులు ఎనబోద్ది. ఫ్రెండ్స్ సార్ 2 అవుతావు అంటే 4-5 రోజులు ఎనబోతుంది అని చెప్తున్నాడు. సూటిది అనమాట. హెచ్ఎఫ్ క్రాస్ గా చెప్తున్నాడు. ఏం చెప్పారు ధర? 69,000. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రోజుకి? కోటికి 69,000 చెప్తున్నాండి. 69,000 రూపాయలు చెప్తున్నాడు. 9 లీటర్లు అయితే పూటకి అయితే ఎక్స్పెక్ట్ చేశారు అనమాట. సో అప్పుడైతే రోజు మీద వచ్చి 18 లీటర్లు పర్ డేగా చెప్తున్నారు. సో మీ మెయింటెనెన్స్ బట్టి 1 లీటర్ పెరగచ్చు, 1 లీటర్ తగ్గచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఎంత తగ్గచ్చన్నా? ఒక 5,000 తగ్గచ్చునా? 5,000 వరకు అయితే బార్గింగ్ అయితే ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేది ఉంటాయి. చూసుకోవచ్చు. మీడియం సైజు హెచ్ఎఫ్ ఆవు. ఓకేనా థ్యాంక్ యూ. ఇంకో ఆవు అయితే ఉంది. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాసా హెచ్ఎఫ్ ఏం రేట్ చెప్తారు? ఏమన్నా హెచ్ఎఫ్ క్రాసా హెచ్ఎఫ్? హెచ్ఎఫ్ క్రాస్. ఎన్నో అవుతావు? 2 అవుతావు. ఇప్పుడు సూల ఇనిందా? సూలు ఎన్ని రోజులు ఎనబద్ది? 20 రోజులు పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే 2 అవుతామండి. హెచ్ఎఫ్ క్రాస్ ఒక 10 or 20 డేస్ మధ్యలో అయితే ఎనబోతుందని చెప్తున్నాడు. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేసినా ఎన్ని రావచ్చు? పూటకి తొలితలో 12 ఇచ్చింది. ఫ్రెండ్స్ చూస్తే తొలితలో 12 లీటర్లు అయితే ఇచ్చింది చెప్తున్నాడు. అప్పుడు ఫర్ డేకి 24 లీటర్ గా చెప్తున్నాడు. సో 1 లీటర్ ఇటు అటు ఎక్స్పెక్ట్ చేసినమాట. 24 లీటర్లు రోజుకి చెప్తాను అనమాట. ధర ఏం చెప్పారు అన్నది? 85. ఎంతవరకు తగ్గచ్చు? ఒక 5,000 తగ్గుతుంది. 85,000 రూపీస్ అయితే తినేది చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఒక 5,000 రూపాయలు ఇటు అటే బార్గింగ్ అయితే ఉండదని చెప్తున్నాడు. 85,000 రూపాయలు 85,000 రూపాయలు దీనైతే చెప్పడం ఉంది. ఖచ్చితంగా ఒక 5,000 రూపాయలు లేదంటే 6,000 రూపాయలు మీరు మాట్లాడేదాన్ని బట్టి తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఓకే ఈ ఆవు అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూద్దాం. ఒక మంచి సైజు హెచ్ఎఫ్ ఆవు అయితే ఉండదు అనమాట. ఏం చెప్తారు? ఏమన్నా హెచ్ఎఫ్ క్రాస్ అయితే హెచ్ఎఫ్ చూస్తే హెచ్ఎఫ్ అండి. మంచి సైజులో అయితే ఉంది అనమాట. ఎన్నో అవుతావునా? 2 అవుతా. 2 అయితే చెప్తానండి. సూలు మీద అయితే ఉన్నట్టుంది. ధర ఏం చెప్తాను అన్న? 1:30. ఎన్ని పాలనా? పూటకే. ఫ్రెండ్స్ చూస్తే పూటకి 12 లీటర్లు చెప్తానండి. చూసుకోవచ్చు. అంటే రోజు మీద వచ్చి 24 లీటర్లు చెప్తాను ఈ ఆవుని. సో పూటకు వచ్చి 12 లీటర్లు చెప్తున్నాడు. 1,30,000 రూపాయలు చెప్తానండి దీన్ని చెప్పడం. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు. 1,30,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. 12 అంటే 24 లీటర్లుగా పర్ డే చెప్తున్నారు. మీ మెయింటెనెన్స్ బట్టి కాస్త ఇటు అటు ఉండొచ్చు అనమాట. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇదేం చెప్పారన్నా? 60,000 చెప్తాను. జెర్సీ ఎన్నో అవుతావు? తొలిసూరావు. పాలన్నీ ఇంకా ఏం తెలియదు. 60,000 చెప్తాను. రెండు చూస్తే 60,000 చెప్తాను. జెర్సీ తొలిసూరు ఆవండి. సో రైతులు కొంతమంది నేతావు కావాలనుకుంటా ఉంటారు అనమాట. 60,000 రూపాయలు చెప్తాను. మంచి రంగు, మంచి తలకట్టు, మంచి స్కిన్ అనమాట. సో 60,000 రూపాయలు చెప్తున్నాడు. తొలిసూరులో మనం పాలైతే ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఒక అంచనాకు లెక్కేసుకుంటే ఒక 12 నుంచి 15 లీటర్ల మధ్యలో అయితే రావచ్చు మీ మెయింటెనెన్స్ బట్టి. చెప్పడం వచ్చి 60,000 ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. ఏమని చూసుకోవచ్చు. మంచి జెర్సీ అనమాట. మంచి రంగు. ఓకే అయితే మంచి హెచ్ఎఫ్ ఆవు అయితే ఉన్నట్టుంది. దీని డీటెయిల్స్ ఉన్నాయి కదా. హెచ్ఎఫ్ కదా. ఎన్నో అవుతావు? 2 అవుతా. ఇప్పుడు సూటిదే ఈనిందే? సూటిదే ఎన్ని రోజులు ఎనబోద్ది? 15 రోజులు ఎనబోద్ది. ఫ్రెండ్స్ చూస్తే 2 అవుతామండి. 15 రోజుల్లో ఎనబోతుంది అని చెప్తున్నాడు అనమాట. సూటిది 15 డేస్ అంటే 2 వారాల్లో అట్లా ఎనబోతుంది అనమాట. పాలు ఎన్ని రావచ్చు?
ముందు 9 పిండింది పూటకే. ఇప్పుడు లీటర్ పెరగచ్చునా ఫ్రెండ్స్? చూస్తే పూటకి ఫస్ట్ ఈతలో 9 లీటర్ అయితే పిండిందని చెప్తున్నాడు. 9 రోజుల 18 లీటర్లు పర్ డేగా అయితే తొలి ఈతలో ఇస్తాడు. ఈ ఈతలో మీ మెయింటెనెన్స్ బట్టి 1 లీటర్ పెరగచ్చు, 1 లీటర్ ఇటు అటు ఉంటుంది అనమాట. పెరిగిదే. ఓకే, ఎంత చెప్తాను ధర? 92,000 చెప్తున్నాడు. 92,000 చెప్తానండి. సో చెప్పడం అయితే 92,000 చెప్తున్నాడు. ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. తగ్గింపు ధర అనేది ఉంటుంది. 92,000 రూపాయలు అయితే దీని అయితే చెప్పడం ఉందనమాట. ఆవు చూసుకోవచ్చు. ఆవు అయితే మంచి సైజులో ఉంది, మంచి రంగు అయితే ఉందనమాట. ఇదేనా? ఏం చెప్తానా? 50 లేడా? ఓకే. ఏవండి హోలీస్ రావండి, మనిషి అయితే లేరంట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తే హెచ్ఎఫ్ క్రాస్ కదా ఇది. హెచ్ఎఫ్ క్రాస్ అండి, హోలిస్టన్ క్రాస్. ఫ్రెండ్స్ చూడొచ్చు, హోలిస్టన్ క్రాస్ చెప్తున్నాడు. అయితే మంచి సైజులో అయితే ఉంది. ఎన్నో అవుతావనా? 2 అవుతావు. 2 అవుతావుగా చెప్తానండి. చూసుకోవచ్చు. 2 అవుతాయి. ఇప్పుడు సూటిదా ఈనిందా? సూటిది ఎన్ని రోజులు వినపోద్ది? 10 రోజులు వినపోద్ది. ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట. సూటిది 10 రోజులు అంటే 2 వారాల్లో వినపోతుంది అనుకుందాం. ఏం చెప్తాను ధర? 73,000 చెప్తారు. పాలు ఎన్ని? 11 లీటర్లు పాలు పిండింది పూటకే. ఫ్రెండ్స్ చూస్తే 11 లీటర్లు పాలు పిండిందని చెప్తాను. సో రోజు మీద వచ్చి 22 లీటర్లు అండి. 22 లీటర్స్ పర్ డేగా చెప్తాను. దీన్ని వచ్చేసరికి సో 75,000 అయితే చెప్తున్నాడు. పాలకి ఆవుకి అయితే గ్యారంటీ అయితే ఉంటుందని చెప్తున్నాడు. మీరు ఈయన తర్వాత పాలు కూడా పిండుకోవచ్చు కదా? పాలు గ్యారంటీ అయితే ఉంటది. ఇప్పుడే సూట్ మీద ఉన్న రొమ్ములకు అంతా కూడా గ్యారంటీ, మ్యాక్ అయితే గ్యారంటీగా ఉంటుంది అనమాట. 70,000 అయితే చెప్తున్నాడు. కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకొచ్చి ఎవరైతే 70,000 రూపాయలు చెప్తున్నాడు. అయితే హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉంది. ఓలిస్టన్ క్రాసా, జెర్సీ క్రాసా? ఓలిస్టన్ క్రాసా, హెచ్ఎఫ్ క్రాస్? ఇదే ఓలిస్టన్ క్రాస్. ఫ్రెండ్స్ చూడొచ్చు, మీడియం సైజు ఓలిస్టన్ క్రాస్ అయితే ఉంది. ఎన్నో అవుతావన్నా ఇది? 5 అవుతా. 4 ఈతలు ఈనిందా? 5 అవుతా. ఇది పాలు 5 ఇస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఈనబోద్ది? సూటిదా లేకపోతే ఈనుండేవా? సూటావు. ఎన్ని రోజులు ఈనబోద్ది? 20 రోజులు ఈనబోద్ది. ఫ్రెండ్స్ చూస్తే ఓలిస్టన్ క్రాస్ అండి. 4 ఈతలు అయింది. 5వ ఈతగా చెప్తాను అనమాట. ఒక 20 రోజుల్లో ఈనుతుంది. ఏం చెప్పారన్న ధర? 40 చెప్తాను. 45,000 అయితే చెప్తున్నాడు. చూసుకోవచ్చు. 45,000 రూపాయలు అయితే దీన్ని చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక 4-5 రూపాయలు బార్గెన్ అయితే ఉండొచ్చు. ఒక 39 నుంచి 40 ఆ మధ్యలో అయితే రావచ్చు అనమాట. చూసుకోవచ్చు. రోజు మీద 10 లీటర్స్ చెప్తున్నాడు పర్ డే. చూసుకోవచ్చు. ఆవు అయితే ఒక 2 వీక్స్ 20 డేస్ అట్లా పడుతుందండి. 3 వీక్స్ ఆ విధంగా పడుతుంది అనమాట. ఓకే, ఇదే అండి ఈరోజు మన మార్కెట్, పుంగనూరు మార్కెట్ లో ప్రతి ఒక్క వారము, ప్రతి బుధవారం అయితే మార్కెట్ జరుగుతుంది. తక్కువ ధర నుంచి 20,000 నుంచి 1,20,000, 1,30,000 వరకు అయితే ఆవులు అయితే వస్తాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మార్కెట్ విజిట్ చేయండి. లేదంటే మన ఛానల్లో దీనికి సంబంధించిన కంటిన్యూస్ గా ఆవులకు, మేకలకు, పొట్టేళ్ళకి సంబంధించిన వీడియోలు అయితే వస్తాయన్నమాట. మన ఛానల్ అని విజిట్ చేయొచ్చు. మీకు మరీ ఇంట్రెస్ట్ గా ఉంటే మన ఛానల్ నెంబర్ అయితే వీడియోలు వేయడం జరుగుతుంది. మనకు కాంటాక్ట్ అయ్యారంటే మన ప్రమోషన్ వీడియోలు కూడా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.